హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే నేను చాలా స్పెషల్ డిష్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటిదో కాదు, ఫిష్ కర్రీ, మై ఫేవరెట్ కర్రీ. ఇదైతే ఇప్పుడు నేను మీకు ఎలా చేస్తారో, ఎంత ఈజీ వేలో చేస్తారో అనేది చూపిస్తాను. ఇది చూసిన తర్వాత మీరైతే ఫిష్ కర్రీ చేయడం ఎవరికి రాదో వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే నేను ఫిష్ తీసేసుకున్నాను, కట్ చేసి తీపించుకొచ్చాము. దీన్ని అయితే నేను 2-3 వాటర్స్లో మళ్ళీ కడిగాను. ఇవైతే ఫిష్ ఎగ్స్ ఇవి. దీనికైతే ఏం కావాలో నేను చూపించబోతున్నాను. ఫస్ట్ సాల్ట్, ఇది పింక్ సాల్ట్, కారం, పసుపు, ఇదైతే బ్లాక్ సాల్ట్, మేము 2 యూజ్ చేస్తాం. అల్లం చిన్నిపాయ పేస్ట్, కొబ్బరి పేస్ట్, దాని తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఫస్ట్ అయితే కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ప్రాసెస్ని చూపించబోతున్నాను, చూసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే మొత్తం అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని దానిని ప్రతి పీస్కి బాగా అంటేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ముందు వెనుక బ్యాక్ ఫ్రంట్ మొత్తం అప్లై చేయాలి ఆ మసాలా అనేది. అప్పుడే మనకి పీస్ టేస్ట్ ఉంటుంది, తర్వాత బాగుంటుంది. మీరు మాత్రం పీస్కి మొత్తం అంటేటట్టు చూసుకోండి. నేనైతే వాటర్ వేసుకున్నాను, నేనే వీడియో తీసి చేయాలి కాబట్టి కొంచెం వీడియో అటు ఇటు షేక్ అవుతుంది. మీరైతే వాటర్ పీస్ మునిగేంత వరకు తీసుకోండి ఫ్రెండ్స్. వాటర్ అయితే పీస్ దాంట్లో మునిగిపోవాలి. దాని తర్వాత అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ మీద పెట్టుకొని అది బాయిల్ అయ్యేంత వరకు వదిలేయాలి. ఇలా బాయిల్ అవ్వాలి బాగా, వాటర్ అనేది బాయిల్ అయ్యి నూనె బయటికి వచ్చేంత వరకు మనమైతే దాన్ని వండేలా వదిలేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత అయితే కొంచెం కొత్తిమీర పైన వేసుకోండి. కొత్తిమీర ఆల్రెడీ కలుపుకున్నాం కదా అనుకోకండి, పైన వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది మనకి. దాని తర్వాత అయితే ఇంకొంచెం సేపు వదిలేయండి. అలాగ వాటర్, నేను చెప్పాను కదా ఆయిల్ అనేది పైకి రావాలి. మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి అయితే ఒక్క నిమ్మకాయ పిండుకోండి ఫ్రెండ్స్. నిమ్మకాయని పిండుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కర్రీ చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. మీరైతే పక్కాగా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఫిష్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత నేను సుగంధ అయితే తాగేసాను, తినేసి. మీకు ఏ కర్రీ కావాలో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను అదైతే కంపల్సరీ మీకు చేసి అప్లోడ్ చేస్తాను వీడియో అయితే. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.